ప్రభుత్వంది, ఇందిరమ్మ రాజ్యంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూతపడ్డది. సిసిఐను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా 4.5 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు, మొత్తం 10 ఏళ్ల అధికారంలో ఉంటుంది. ఈ ఆదిలాబాదును సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇదే కాకుండా నిన్న మొన్న చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో, దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే విధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. అందుకే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా, పేదవాళ్ళ ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇండ్లు, 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోటి ఇవాళ పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం మనం తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటే కేటీఆర్ అంటున్నాడు మీ 6 గ్యారంటీలు అమలు కాలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా, అయ్యా నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా, నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి కానీ, నాగోబ జాతర కానీ, భద్రాచలం రాముల వారిని కానీ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి 1 పైసా అడగకపోతే మా 6 గ్యారంటీలను అమలు చేసినట్టే. అందుకే మిత్రులారా, ఇవాళ మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుందాం. ఇన్ని మనం చేస్తుంటే బీజేపీ మనకేమిచ్చిందయ్యా? ఒకసారి తీసుకోండి, అది బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది? నేను మిమ్మల్ని అడుగుతా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? రెడీ రెడీ. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న ఆదిలాబాద్ బిడ్డల్ని, మనకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతామా లేదా? సిద్ధమా? బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారు కదా. అత్రం సుగుణకు 1,00,000 మెజారిటీతోని ఇక్కడ ఎంపీగా గెలిపించాలి. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే ఓకే. 1,00,000 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